గురుకుల టీచర్ల నియామకాల నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కాకతీయ వర్సిటీకి వచ్చిన కోదండరాంను జేఏసీ నేతలు, విద్యార్థులు కలిసి రూల్స్ సడలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా టీఎస్పీఎస్సీ నిబంధనలు ఉన్నాయన్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ను కలుస్తానని చెప్పారు కోదండరాం. హైదరాబాద్ లో ఈ నెల 22న నిరుద్యోగుల నిరసన ర్యాలీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బోధించడానికి కావలసిన శిక్షణ మాకు కొంత సమయం పడుతుంది. మాకు అవకాశం ఇవ్వండి. ఇస్తే మేము పరీక్ష రాసిన తర్వాత కోచింగ్ సెంటర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి చాలామంది కూడా విద్యార్థులు కోరుతా ఉన్నారు. ఇది ప్రభుత్వం తప్పనిసరిగా గమనించి ఈ నోటిఫికేషన్లో సవరణలను తీసుకొస్తుందని కూడా ఆశిస్తున్నా. ఈ నోటిఫికేషన్ రాగానే వెంటనే ప్రిలిమినరీ టెస్ట్ పెడుతున్నా. ఆ ప్రిలిమినరీ టెస్ట్ కూడా ఒక 45 రోజుల సమయం అన్నా ఉండాలి అనేది విద్యార్థులందరి కోరిక.